వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఏంజల్ నంబర్స్ గురించి కనుక మనం మాట్లాడుకోవాలి అని అంటే ఒక పర్సన్ని పాజిటివ్ వైబ్స్లోకి తీసుకువెళ్ళడానికి ఆ నెంబర్స్ చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు వాటికి సంబంధించినటువంటి వాటిలో ఎప్పటికప్పుడు ఒక కొత్త అప్డేట్ ఇస్తూనే ఉంటారు. అయితే 666 ఈ ఏంజల్ నెంబర్ మన పేరులో ఉన్న ఎక్కడైనా కనిపించిన ఎలాంటి ఇండికేషన్స్ సైన్స్ మనకి రాబోతున్నాయి అనేటువంటి విషయం తెలుస్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే నాన్న. సార్, ఏంజల్ నెంబర్స్లో 666 అంటే మనం అన్ని నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాము. 222, 333, 111, 1111, 888 అన్నీ మాట్లాడుకున్నాము. సో 666 గురించి ఏంజల్ నెంబర్ ఒక పేరులో ఉన్న లేదంటే ఎక్కడైనా కనిపించిన ఆ వైబ్స్ అసలు ఎలా ఉంటాయి? మన ఈ నంబరు మనకు చాలా జాగ్రత్తలు చెప్తుంది. అంటే దేవుళ్ళు డైరెక్ట్గా మనతో కాంటాక్ట్లో రాకుండా మెసెంజర్స్ ఆఫ్ గాడ్ లైక్ దైవదూతలు ఏంజల్స్ అనుకోండి. సో ఏంజల్స్ మన చుట్టే ఉంటాయి. మనం చాలాసార్లు వీటితో కమ్యూనికేట్ కాలేకపోవచ్చు. బట్ వన్స్ ద కమ్యూనికేషన్ ఇస్ డన్, ఇది ఎవరికి అవుతుందంటే పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకి, హై లెవెల్ ఆఫ్ మెడిటేషన్ ఆర్ స్పిరిచువాలిటీ, వాళ్ళకి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ముందెళ్ళే కార్లో 666 తరచు, అంటే ఒక్కసారి కాదు, రోజుకు 2 సార్లు 3 సార్లు 4 సార్లు కనబడుతుంది. నోట్ల మీద మనం ఈ నెంబర్ని చూస్తున్నామంటే మనకు ఏంజల్స్ కొన్ని వార్నింగ్ సిగ్నల్స్, జాగ్రత్తలు చెప్తున్నాయి. సో ఈ 666 అంటే ఏంటంటే రీఫోకస్ ఆన్ ద వర్క్ యు ఆర్ డూయింగ్. అంటే మీరు చేసే వర్క్లో మిస్టేక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము లేదు మనం ఈ సిగ్నల్స్ తీసుకోవట్లేదు, మనం అలాగే మొండిగా ముందుకు వెళ్ళిపోతే చాలా ఘోరమైన ఫెయిల్యూర్స్ వస్తాయి. సో మనకు ఏంజల్స్ ఏమంటే కొన్నిసార్లు ఈ నెగిటివ్ని ఆపడానికి హింట్స్ ఇస్తుంటాయి, సిగ్నల్స్ ఇస్తుంటాయి, కమ్యూనికేట్ చేస్తుంటాయి. సో ఎవరైతే ఈ 666 చూస్తారో ఒక్కసారి వాళ్ళు చేసే పనిని ఆగి ఓపిక్గా రీచెక్ చేసుకొని ఎక్కడెక్కడ మిస్టేక్ అవుతుంది, అది ఫైనాన్షియల్ లైఫ్లోనా, లేదా జాబ్లో కెరియర్లోనా, లేదా వైఫ్తో రిలేషన్లోనా మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నామా, ఈ 3 ఆస్పెక్ట్స్ చెక్ చేసుకొని ఎక్కడ మిస్టేక్ ఉన్నా దాన్ని మనం ధైర్యంగా మనస్ఫూర్తిగా ఆ మిస్టేక్ని యాక్సెప్ట్ చేసి ఆ మిస్టేక్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళామంటే ఘన విజయాలు. అంటే 666 ఏం చేస్తుందంటే 6 అంటేనే శుక్రుడు సార్. సో ఈ 6 విపరీతమైన ధనలాభాన్ని ఇస్తుంది. అంటే వాళ్ళ మిస్టేక్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్తే మీకు నేను కనక వర్షాన్ని కురిపిస్తాను, నీ లైఫ్ని మారుస్తాను, ఐ ఆమ్ విత్ యూ. సో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, చిన్న మిస్టేక్స్ ఉన్నాయి సరిదిద్దుకొని చెప్పడమే. సో ఎవరైతే దీన్ని సరిదిద్దుకుంటారో, ఈ 6 అనేది శుక్రుడు. సో ఒక శుక్రుడు కాదు, 3 శుక్రుడు, 666. సో ఈ ఒక లగ్జరీ లైఫ్ ఉంటుంది ఈ ఎఫెక్ట్ వల్ల. దే లైక్ టు ట్రావెల్, ఎంజాయ్. లగ్జరీ బట్టలు, మామూలు బట్టలు కాదు, చాలా స్టైలిష్ బట్టలు. 10 మంది చూసినా వాడు 6న పుట్టి ఉండొచ్చు, లేదా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ 6 అని చెప్పగలం మనం. ఎలా సార్, అంటే పిల్లల పేర్ల విషయంలో పెట్టేటప్పుడు ఏంజల్ నెంబర్స్ తోటి కనుక పేరు పెడితే ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుంది నాన్న. నేను రోజు చేసే పని ఇదే, గత 30 ఇయర్స్గా నాన్నగారు బ్లెస్సింగ్స్తో. సో నేను మెడిసిన్ చేసేటప్పుడు కూడా ఎవరికన్నా హెల్త్ ఫ్రీక్వెంట్ ప్రాబ్లం వస్తుంటే అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ యాజ్ ఎ డాక్టర్ కాకుండా బయట వెళ్ళి వాళ్ళతో, మీ అబ్బాయి పేరులో ఈ రాంగ్ నెంబర్ ఉంది, ఈ ఏంజల్ నెంబర్ పెట్టుకోండి. ఎవ్రీ మంత్ వచ్చేస్తుంటారు, 1 twice కింద పడ్డాడు, జ్వరం, ఇది ఆ నంబర్ పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా కనపడరు వాళ్ళు. నేను ఫోన్ చేసి ఎలా ఉన్నాడు బాబు అంటే చాలా బాగున్నాడు. సో చిన్న పిల్లలకి పేరులో ఏంజల్ నెంబర్స్ పెట్టడం. సార్ 6లో కానీ పేరు పెట్టగలిగితే 6 అక్షరాల్లో, లైక్ అపోలో, ఇవన్నీ 6 లెటర్సే, ఎంత డబ్బు ఉంటుందంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు. అంటే విపరీతమైన కష్టం చేయరు 6 వాళ్ళు. ఈ మైండ్ వర్కే, తెలివైన వర్క్, స్మార్ట్ వర్క్, హెవీ ఇన్కమ్. కొంతమంది కష్టం చేస్తుంటారు 100, 200, 300కి. ఈ 6 వాళ్ళు అలా కాదు, దే వర్క్ స్మార్ట్. నేను పెట్టిన వాళ్ళందరూ కూడా చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. సో పేరెంట్స్ కానీ చిన్న పిల్లలకి ఏంజల్ నెంబర్స్ పెట్టుకోగలిగితే, పర్టికులర్గా 6 నెంబర్, దే విల్ బి బ్లెస్డ్ విత్ లగ్జరీ కార్స్, బంగ్లాస్, మంచి వైఫ్, లగ్జూరియస్ లైఫ్. అంటే బాధ అనేది తెలియకుండా బతికే లైఫ్ అనమాట 6 అంటే, విత్ లాట్ ఆఫ్ మనీ, నేమ్ అండ్ ఫేమ్. ఎలా సార్, అంటే జనరల్గా అడుగుతున్నాను, లగ్జరీ అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఫినాన్షియల్గా ఎలా ఉంటుంది సార్? వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా రిటర్న్స్ హెవీ ఉంటాయి. పర్టికులర్గా ఈ 666 వాళ్ళు
షేర్ బిజినెస్లో డబ్బు పెడితే విపరీతమైన ధనలాభం. ఈ 6ని తిప్పిస్తే 9, 9 అంటే భూమి కుజుడు. సో ఈ 6 కూడితే మళ్ళీ 9, 6ని తిప్పించిన 9, 6 6 6 కూడితే 18 = 9. 9 అనేది నవగ్రహాలు, బాడీలో నవరంధ్రాలు, దేవి నవరాత్రులు, అత్యంత పవిత్రమైన నంబర్ 9. అందుకే ఈ 6 = లక్ష్మి, లక్ష్మి లక్ష్మి కుజుడు. కుజుడు అంటే ఒక దర్జాగా కూర్చొని భూముల్లో, ఆస్తుల్లో, ప్లాట్స్లో, అపార్ట్మెంట్స్లో, కన్స్ట్రక్షన్లో, రియల్ ఎస్టేట్లో విపరీతంగా సంపాదించే ఒక యుగ పురుషుడు అనొచ్చు, లేదా అమ్మాయి అయితే మహారాణి అనుకోవచ్చు. సో ఈ 666 నంబర్ కనబడినప్పుడు వీళ్ళు ఏం చేయొచ్చు అంటే, నోట్స్ మీద కనబడితే మార్నింగ్ టైం అమృత గడియల్లో ఈ నోట్ని చేతిలో పెట్టుకొని, సో వీళ్ళు 15 టైమ్స్ వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారు, 15 అంటే మళ్ళీ 6. సో ఈ 666 నంబర్ని కళ్ళు తెరిచి చూసుకుంటూ, నాకు ఇంత అనంతమైన డబ్బు కావాలి, లేదా ప్రేమ కావాలనుకోండి, ప్రేమ సక్సెస్ కావాలి, ప్రేమలో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, లేదా భార్యాభర్తలు సరిగా సంబంధాలు లేవు, నా భర్త నన్ను బాగా చూసుకోవాలి, ఏ కోరికైనా సరే సింగిల్ లైన్లో అఫర్మేషన్స్ చేసుకుంటూ మార్నింగ్ 3 to 5 టైంలో అమృత గడియలు, దైవ గడియల్లో, బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవడం వల్ల ఈ 15 అనే 6 శుక్రుడు వీళ్ళని దీవిస్తాడు. దీవించినప్పుడు వీళ్ళకి డబ్బుకు లోటు లేదు, సుఖాలకి లోటు లేదు. శుక్రుడు అంటే సకల సుఖాలు ఇచ్చేవాడు. సో ఈ 666 ఈజ్ రిలేటెడ్ టు వైఫ్ అండ్ హస్బెండ్ లవ్, రొమాన్స్, పర్సనల్ లైఫ్, బిజినెస్ లైఫ్ అన్నీ కుడితే 9 అంటే ఇల్లు, కారు, బంగ్లాలు, దర్జాలు. సో చెప్పాలంటే ద బెస్ట్ నంబర్ ఇస్ ఏంజల్ నంబర్స్లో 666. నేను చాలామంది కార్లు 666 చూస్తుంటాను. నాకు చాలా అంటే ఆ నంబర్ చూసినప్పుడు నాకు కూడా అరే నేను ఏమన్నా మిస్టేక్స్ చేశానా, ఒకసారి అన్ని క్రాస్ చెక్ చేసుకొని, అది చిన్న చిన్నవి ఉంటాయి. దెన్ ఐ విల్ అంటే కొంచెం కోపంగా ఉన్నానేమో, సరిదిద్దుకున్నా. ఆ సరిదిద్దుకున్నాక చాలా డబ్బులు, నేను ఒక భూమి కొని ఉంటా వేరే ఊర్లో, మన గుంటూరులో ప్లాట్ కొన్నాను. ఇప్పుడు మన ఫోన్లు, సార్ మీరు కొనిన దానికి మేము 5 ఇస్తాం, 6 ఇస్తాం, మనీ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్ అండి. అది జస్ట్ మన ప్యూర్ ఫెయిత్తో, నమ్మకంతో చేయాల్సిన పనులు ఇవి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి, చాలా మంచి నేమ్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఏంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు, డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్ జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు సార్? డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు, మంచి నేమ్స్ ఇస్తారు. అవునన్నా. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకొండ కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే, కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి, మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల్లా బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే, అంటే 60% బాగున్నా బాగాలేదని చెప్తానండి, నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 years బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడిచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.
చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.